హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అదే బక్రీద్ స్పెషల్ వైట్ మటన్ పులావ్ అండి. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. తక్కువ మసాలాలతో ఎక్కువగా రుచిగా ఉండే ఈ వైట్ మటన్ పులావ్ని ఈ సండే మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అందరూ లొట్టలు వేసుకుంటూ తినేస్తారు, అంత బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సండేకి నేను చెప్పే టిప్స్తో పాటు మెజర్మెంట్స్తో ఇలా వైట్ మటన్ పులావ్ని మీ ఇంట్లో చేసి చూడండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేస్తారు. రైస్ పొడి పొడిలాడుతూ మంచిగా మెత్తగా ఉడికిపోయిన మటన్తో ఈ బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక కుక్కర్లోకి 1/2 kg మటన్ అయితే తీసేసుకోండి. ముక్కలు అయితే నేను పెద్దగా ఏమి కొట్టించలేదండి, చూస్తున్నారు కదా, ఈ సైజులో ఉంటే మనకి సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక ఉల్లిపాయనైతే ఈ విధంగా సన్నగా తరిగేసి వేసేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనాని యాడ్ చేసేసుకుందాం ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వాడానండి. తర్వాత ఒక నిమ్మకాయ రసాన్ని అయితే యాడ్ చేసేసుకోండి. దీనివల్ల మటన్కి మంచి టేస్ట్ వస్తుంది. నేను ఇక్కడ ఒక పూర్తి మీడియం సైజ్ నిమ్మకాయని అయితే యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగునైతే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఫ్రెష్ పెరుగునే యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ మనం బిర్యానీ మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలండి. ముందుగా 1 ఇంచు చెక్క, అలాగే అనాస పువ్వు, 7-8 మిరియాలు, 3 లవంగాలు, 1 ఇలైచి, 2 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న మటన్లోకి సరిపోయేంత ఉప్పునైతే యాడ్ చేసేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా పెరుగు, ధనియాల పౌడర్ అలాగే జీరా పౌడర్ మంచిగా మిక్స్ అయిపోయేలాగా మటన్కి పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 8 నుంచి 10 మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసి వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 8 పచ్చిమిర్చిని ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసి తీసేసుకుంటున్నాను. ఇలా పచ్చిమిర్చిలు వేసుకోవడం వల్ల మనకి మటన్కి మంచి టేస్ట్ వస్తుందండి, అలాగే ఫ్లేవర్ కూడా వస్తుంది. సో ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీరు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలనుకుంటే 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవచ్చండి. నేనైతే వెంటనే వండేస్తున్నాను, మ్యారినేట్ చేయకపోయినా పర్లేదు. సో ఇప్పుడు 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు హైలో పెట్టేసుకోండి. ఒక విజిల్ వచ్చేసిన తర్వాత సిమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, 10 నిమిషాల తర్వాత దింపేశాను. మటన్ అయితే మనకి మంచిగా ఉడికిపోయిందండి. చాకు సహాయంతో చెక్ చేసేసుకుంటున్నాను, అన్నీ మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ 1/2 kg మటన్కి 1/2 kg బాస్మతి రైస్ని అయితే నీట్గా కడిగేసుకుంటున్నానండి. వీటిని క్లీన్ చేసేసుకొని నానబెట్టేసుకోండి అరగంట పాటు. ఈలోపు స్టవ్ ఆన్ చేసేసి బిర్యానీ పాత్ర పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము. నేను ఇక్కడ 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. ఆయిల్ మనకి మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు మనం హోల్ గరం మసాలా అయితే వేసేసుకుందామండి. 1 ఇంచు దాల్చిన చెక్క, అనాస పువ్వు, 3 లవంగాలు, అలాగే 1 ఇలైచి, 1 బిర్యానీ ఆకునైతే వేసేసుకున్నాను. వీటినైతే ఇప్పుడు దోరగా వేయించేసుకోవాలండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మనమైతే ఆనియన్స్ని వేసేసుకుందాము. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించేసుకొని 2 పచ్చిమిర్చిలను అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిలను యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న మటన్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్తో సహా యాడ్ చేసేసుకున్నానండి. ఇలా మటన్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా మటన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. మనం ఆల్రెడీ మటన్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసాము. ఇది వచ్చేసరికి రైస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని మనం మంచిగా మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసేసుకోవాలి హై ఫ్లేమ్లోనే.
సో చూస్తున్నారు కదా, వాటర్ మొత్తం ఇంకిపోయి మనకైతే ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. ఇక్కడ నేను మీకు గరిటెతోటి చూపిస్తున్నాను చూడండి. వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. మనకి ఇలా ఉంటే సరిపోతుందండి. సో ఇలా ఆయిల్ మంచిగా పైకి తేలుతున్నప్పుడు ఎసరికి వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందాము. ఇలా ఒకసారి మంచిగా అన్నిటినీ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఎసరికి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న 1/2 kg బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతోటి మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసరికి రైస్లోకి మనం ఆల్రెడీ మటన్లోకి యాడ్ చేసాం కాబట్టి తక్కువే యాడ్ చేశాను. సో ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని మంచిగా ఎసరు వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మంచిగా బబుల్స్ అయితే వస్తున్నాయి వాటర్లోకి. ఇప్పుడు మనం రైస్ని అయితే వడగట్టేసుకొని వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని కూడా వడగట్టేసుకొని వేసేసుకోవాలండి. ఈ 1/2 అవర్లో మనకి రైస్ కూడా మంచిగా నానిపోయిందండి. మనం తీసుకున్న 1/2 kg రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి కింద నుంచి పై వరకు. చాలా డెలీషియస్గా ఉండే వైట్ మటన్ పలావ్ అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, మనకి రైస్ అయితే కొంచెం పైకి వచ్చింది, అలాగే వాటర్ కూడా కొంచెం తగ్గాయి. సో ఈ స్టేజ్లో మనం మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మళ్ళీ మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, మనకు రైస్ అయితే ఒక 60% ఉడికిపోయింది, వాటర్ కూడా తగ్గిపోయాయి. సో ఈ స్టేజ్లో మళ్ళీ ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనాని అయితే యాడ్ చేసేసుకుందాము. ఒక గుప్పెడు పుదీనాని అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకోవాలి పైనుంచి. ఇలా పైనుంచి యాడ్ చేసుకోవడం వల్ల మనకి పులావ్కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల వైట్ మటన్ పలావ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలండి. 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా 10 నిమిషాలు వెయిట్ చేసి మీకైతే చూపిస్తున్నాను. ఈ లోపల మన రైస్ అయితే మంచిగా పొడిపొడిలాడుతూ వచ్చేసింది. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో వైట్ మటన్ పులావ్ అయితే. అలా తీస్తుంటే అలా నోరూరిపోతుంది కదండి. నేను చెప్పే ఈ పక్కా కొలతలు టిప్స్ పాటించి ఇలా వైట్ మటన్ పులావ్ని చేసి చూడండి. ఎప్పుడు చేసినా కూడా ఇంతే అద్భుతంగా కుదురుతుంది, అంతే బాగుంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ఈ సండేకి తప్పనిసరిగా ఇలా వైట్ మటన్ పులావ్ని చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో అందరు మిమ్మల్నే మెచ్చుకుంటారండి, అంత బాగుంటుంది. మన పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. పొడి పొడిలాడుతూ రైస్ మెత్తగా ఉడికిపోయిన మటన్తో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పులావ్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోబాకండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్.